హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 418 పాయింట్స్ గెయిన్ అయి 63,099 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 140 పాయింట్స్ గెయిన్ అయి 18,758 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 178 పాయింట్స్ గెయిన్ అయి 43,231 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ స్లైట్ గ్యాప్ అప్ అవుతున్నా అక్కడి నుంచి చాలా టైం వరకు రేంజ్ బౌండ్ టు కొంత ఫాల్ అయిన మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా ఆఫ్టర్ మార్కెట్ ఓపెనింగ్ తర్వాత వచ్చిన కరెక్షన్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నుంచి ఓవర్ ద పీరియడ్ కన్సాలిడేషన్ అండ్ లాస్ట్ 30 మినిట్స్ లో ఒక బిగ్ మూవ్ మనకి మార్కెట్ లో అప్ సైడ్ కనిపించింది. ఎగ్జాక్ట్లీ 30 మినిట్స్ బిఫోర్ ఎందుకు మార్కెట్ అలా మూవ్ అయ్యిండొచ్చు, దీనికి పాసిబుల్ గా ఉంటున్న కంక్లూజన్ MSCI రీబ్యాలెన్సింగ్ జరిగింది ఇవాళ లాస్ట్ 30 మినిట్స్ లో. మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ అయ్యిండొచ్చు ఫండ్ ఫ్లోస్ రిలేటెడ్ గా. అండ్ ఈవెన్ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ మార్కెట్ లో జరుగుతున్నప్పుడు మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ లో మార్కెట్ ని మూవ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి బిగ్ ఈవెంట్ ఏముండొచ్చు, ఇవాళ మనకి ఫెడ్ చైర్మన్ పవెల్ గారి స్పీచ్ ఉందన్న విషయం చాలా డేస్ బ్యాక్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ లాస్ట్ టైం కూడా మీరు గమనిస్తే మార్కెట్ అంతా చాలా బులిష్ గా ఉంది. అసలు ఎటువంటి నెగిటివ్ ఎక్స్పెక్టేషన్ కూడా లేదు. ఆ టైంలోనే జాక్సన్ హోల్ మీటింగ్ మనకి జరిగింది మార్కెట్స్ క్లోజ్ అయ్యాక. అక్కడ అనూహ్యంగా ఫెడ్ చైర్మన్ రీసెంట్ గా మీకు ఇన్ఫ్లేషన్ తగ్గింది కదా అని వడ్డీ రేట్లు తగ్గిస్తాం అనుకుంటున్నారేమో, మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయాలనుకోవట్లేదు. వడ్డీ రేట్లు పెంచుతూ వెళ్ళి ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ మేము అనుకుంటున్న రేంజ్ కి వస్తుందో అప్పుడే మేము ఆలోచిస్తాం, కానీ ఇప్పట్లో మేము వడ్డీ రేట్లు తగ్గించాలనే ఆలోచనలో లేవని చాలా హార్ష్ గా స్టేట్మెంట్స్ ఇస్తుండడం. మోర్ దెన్ 200 పాయింట్స్ దగ్గరగా మార్కెట్స్ SGX నిఫ్టీ అయితే ఫాలో అయింది. సో ఫెడ్ మీటింగ్ అప్పుడు కాదు, ఫెడ్ చైర్మన్ ఒక స్పీచ్ అప్పుడే లాస్ట్ టైం జాక్సన్ హోల్ మీటింగ్ లో జరిగిన స్పీచ్ లోనే మార్కెట్ చాలా వోల్టైల్ గా రియాక్ట్ అయింది. ఆ స్పీచ్ తర్వాత నెక్స్ట్ టైం ఫెడ్ చైర్మన్ గారు ఇస్తున్న స్పీచ్ ఇది. మేబీ అది మార్కెట్ పాజిటివ్ గా వ్యూ చేస్తుందేమో వాళ్ళకుంటున్న ఎక్స్పెక్టేషన్స్ ని బట్టి. తను ఒకవేళ ఈ స్టేట్మెంట్స్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. సో తను ఏ స్టేట్మెంట్స్ చేస్తే పాజిటివ్ ఉంటుంది. ఇఫ్ ఒకవేళ ఫెడ్ చైర్మన్ గారు ప్రెసెంట్ ఉంటున్న ఇంటెన్సిటీతో మేము వడ్డీ రేట్లు పెంచాలనుకోవట్లేదు, అది కొంత స్లో డౌన్ చేయాలనుకుంటున్నాం. అల్టిమేట్ గా పెంచడం అయితే ఉంటుంది. డిసెంబర్ లో 50 బేసిస్ పాయింట్స్, ఈవెన్ తర్వాత కమింగ్ సెషన్స్ లో కూడా 50 అండ్ తర్వాత 25 అలా గ్రాడ్యువల్ గా వడ్డీ రేట్ల ఒక పెంపుని స్లో డౌన్ చేసుకుంటూ ప్రీవియస్ గా ఉన్నంత అగ్రెసివ్ గా వడ్డీ రేట్లు పెంచాలనుకోవట్లేదని తను కానీ స్టేట్మెంట్స్ ఇస్తున్నట్లయితే అది మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుంటాయి. ఇన్ఫాక్ట్ అలా చేస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ అండ్ ఈవెన్ ఇవాళ కూడా లాస్ట్ క్లోజింగ్ కి ముందు అంతలా మూవ్ అవుతుండడం బ్యాక్ అదొక ఇంపార్టెంట్ రీజన్ గా ఉండొచ్చు. చూడాలి ఇవాళ మనకి ఎండ్ ఆఫ్ ద సెషన్ లో ఫెడ్ చైర్మన్ గారి స్పీచ్ లో ఎటువంటి టోన్ ఆర్ ఎటువంటి సెంటిమెంట్ కనిపిస్తుందని. అండ్ అగైన్ చెప్తున్నాను, ఎక్స్ట్రీమ్ బులిష్నెస్ ఉంది పర్టికులర్ గా FIS నుంచి. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడైతే ఎండ్ అయిపోయింది కదా మంత్, మనకి ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 13,500 crores దగ్గరగా FIS ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేశారు. ఈవెన్ నిన్న కూడా బయర్స్ గానే ఉన్నారు ఇంతలా మార్కెట్ పెరుగుతున్నా. అండ్ DIS ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ దిస్ ఇయర్ ఆగస్ట్ లోనే వాళ్ళు సెల్లర్స్ గా ఉన్నారు, నెట్ సెల్లర్స్ గా. తర్వాత ఈ నెలలోనే నవంబర్ లోనే ఎంటైర్ మంత్ గాని 2,200 crores దగ్గరగా సెల్ చేశారు. అండ్ ప్రెసెంట్ FIS ఒక లాంగ్ పొజిషన్స్ 73% దగ్గరగా ఉన్నాయి. దీని ఇంకొంత సింపుల్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకుందాం. FIS అంతా మార్కెట్ పెరుగుతుందని 73% అనుకుంటున్నారు. మీన్స్ ఉన్న 100 FIS లో 73% FIS మార్కెట్ పెరుగుతుంది అనుకుంటుంటే క్లయింట్స్, ఈ క్లయింట్స్ ఎవరు? బిగ్ HNIs ఉంటారు కదా, లైక్ పెద్ద పెద్ద పొజిషన్స్ ని క్యారీ చేస్తూ మార్కెట్ లో ఇండివిజువల్ గా ఉంటున్న ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రెసెంట్ 48% పాజిటివ్ గా ఉన్నారు మార్కెట్ పెరుగుతుందని. 52% మార్కెట్ పడుతుంది అనుకుంటున్నారు. సో కంప్లీట్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. FIS టూ మచ్ బులిష్ గా ఉంటే క్లయింట్స్ 50-50 అనుకోవచ్చు. వీళ్ళది మీన్స్ కొంత న్యూట్రల్ గానే ఉన్నారు. ఇక్కడ నుంచి అగ్రెసివ్ గా పెరుగుతుంది అనుకోవట్లేదు, ఇంకా చెప్పాలంటే స్లైట్ గా పడుతుందని అనుకుంటున్నారు. 52% షార్ట్, 48% లాంగ్ ఉన్నారు. DIS మాత్రం ఎక్స్ట్రీమ్ షార్ట్ లో ఉన్నారు. 22% పెరుగుతుందని, 78% ఫాలో అవుతుందని DIS అనుకుంటున్నారు. అండ్ బై హిస్టారికల్ డేటా FIS కరెక్ట్ అవుతున్నట్లయితే మనకు అనిపించదు, క్లయింట్సే విన్ అయినట్లు కనిపిస్తుంది. బికాస్ ఈ రీసెంట్ ఫాల్ లో కూడా మీరు గమనిస్తే మీన్స్ June 17, 2022 టైంలో మార్కెట్ చాలా సివియర్ గా ఫాల్ అయింది కదా, ఆ పాయింట్ లో FIS 80% అబౌవ్ దగ్గరగా షార్ట్స్ అండ్ 20% లెస్ దాన్ 20% లాంగ్ సైడ్ ఉంటే క్లయింట్స్ మాత్రమే ఈవెన్ ఆ ఫాల్ లో కూడా వాళ్ళు లాంగ్ పొజిషన్స్ ని 63% దగ్గరగా మెయింటైన్ చేశారు. సో ఓవరాల్ ఈ డేటా పాయింట్స్ ని బట్టి క్లయింట్స్ రీసెంట్ ఫాల్ లో పర్టికులర్ గా చూస్తే క్లయింట్స్ ఏ డైరెక్షన్ లో ఉన్నారో ఆ డైరెక్షన్ లోనే మార్కెట్ మూవ్ అయింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ క్లయింట్స్ అయితే న్యూట్రల్ గా ఉన్నారు, FIS అయితే బులిష్ గా ఉన్నారు. బట్ మార్కెట్ ఫర్దర్ మూవ్మెంట్ ని ఆర్ ఫర్దర్ డైరెక్షన్ ని డిసైడ్ చేసే ఫెడ్ చైర్మన్ ఒక స్పీచ్ అయితే ఇవాళ మనకి రాబోతుంది. అండ్ ఈవెన్ ఇండియన్ Q2 GDP డేటా కూడా అప్డేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 5:30 అరౌండ్ వస్తుంది ఆ డేటా మనకి. అండ్ ఇది కాక నెక్స్ట్ డే నుంచి మనకు ఆటో సేల్స్ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ December 2nd US ఎంప్లాయ్మెంట్ డేటా. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ లోనే మనకు మార్కెట్ లోకి రాబోయే ఈవెంట్స్. అండ్ ఆన్ December 7th RBI మీటింగ్ ఒక అవుట్కమ్ లైక్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉంటుందా, ఆ అవుట్కమ్ కూడా మనకి December 7th వస్తుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టాటా గ్రూప్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. టాటా గ్రూప్
గ్రూప్ వాళ్ళు రీసెంట్ గా ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ని ఎక్వైర్ చేశారు కదా. అండ్ అలా ఎక్వైర్ చేసినప్పటి నుంచి ఆల్రెడీ టాటా గ్రూప్ అండర్ లో ఎగ్జిస్టింగ్ గా చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొత్తగా ఎయిర్ ఇండియా వచ్చింది కాబట్టి లైక్ ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా, విస్తారా ఇలా ఇండివిజువల్ గా ఒక్కొక్క దాన్ని రన్ చేయడం కంటే మేజర్ ఎయిర్లైన్స్ ని ఒకటిగా చేసి రన్ చేయగలుగుతున్నట్లయితే సినర్జీ ప్లే అవుతుంది. మీన్స్ ఒకే బిజినెస్ ని రెండు కంపెనీస్ ద్వారా రన్ చేయడానికి ఆపరేషనల్ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి. బట్ బిజినెస్ ఒకటే కాబట్టి ఆ రెండు కంపెనీస్ ఒకే కంపెనీ అయినట్లయితే స్టాఫ్ ఎక్స్పెన్స్ అండ్ ఆపరేషనల్ ఎక్స్పెన్స్ తగ్గుతుంది. కాబట్టి అది ఓవరాల్ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని పెంచుతుంది. నాకు ఆలోచనలో ఎప్పటి నుంచో మార్కెట్ ఎప్పుడు మేజర్ కంపెనీస్ లైక్ విస్తారా అండ్ ఎయిర్ ఇండియా మర్జర్ జరుగుతుందనేలా వెయిట్ చేస్తూ అయితే ఉన్నాయి. అండ్ మీకు గుర్తుంటే October 13 మనకు ఒక ప్రెస్ రిలీజ్ కూడా వచ్చింది. అందులో విస్తారా అండ్ ఎయిర్ ఇండియా మర్జర్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయని ఇప్పుడైతే మనకి అఫీషియల్ అప్డేట్ రాబోతుంది. విస్తారా అండ్ ఎయిర్ ఇండియా రెండు కూడా ఒకటి అవ్వబోతున్నాయని అండ్ అలా ఒకటవబోతున్న కంపెనీలో సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు 2000 crore దగ్గరగా ఇన్వెస్ట్ చేసి 25% దగ్గరగా వాటాని తీసుకోబోతున్నారనే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని. యాక్చువల్ గా చాలా టైం బ్యాక్ నుంచి కూడా ఇండిగో వాళ్ళు మార్కెట్ లీడర్ గా కొనసాగుతున్నారు. ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా ఇండిగో వాళ్ళ మార్కెట్ షేర్ ఏవియేషన్ లో 56.7%. ఇప్పుడు ఎయిర్ ఇండియా అండ్ విస్తారా రెండు కూడా కంబైన్ అవబోతున్నాయి కదా. ఈ రెండు కంబైన్ అయితే ఫామ్ అయ్యే మార్కెట్ షేర్ 23.9, నియర్లీ 24%. సో ఇండిగో మార్కెట్ షేర్ కంటే 50% కంటే తక్కువ ఇప్పుడు ఈ రెండు ఎయిర్లైన్స్ కంబైన్ అయ్యి ఫామ్ అయ్యే మార్కెట్ షేర్ కూడా. అండ్ ఈ రెండు కంపెనీస్ మర్జ్ అవడం కారణంగా వీళ్ళిద్దరికి ఉన్న ఏరోప్లైన్స్ ఇండివిజువల్ గా ఉన్నవన్నీ కంబైన్ అయితే టోటలీ 218 ఏరోప్లైన్స్ దగ్గరగా ఈ మర్జ్డ్ కంపెనీకి వస్తున్నట్టు. మరి బిగ్ ఇంపాక్ట్ ఏం లేదు కదా, ఇండిగో వాళ్ళదే బిగ్ మార్కెట్ షేర్ కదా అని అనుకోవద్దు. ఏవియేషన్ ఇండస్ట్రీ ప్రైస్ సెన్సిటివ్. ఇవాళ ఒకరు టాప్ లీడర్ గా మార్కెట్ షేర్ ని కొనసాగిస్తున్నారంటే దానికి మెయిన్ రీజన్ ప్రైజింగ్. ఇన్ అప్కమింగ్ టైమ్స్ ఇతర ప్లేయర్స్ కూడా ప్రైజెస్ ని తగ్గిస్తూ ఉంటే వాళ్ళు కూడా మార్కెట్ షేర్ ని గెయిన్ చేసుకునే అవకాశం ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక కంపెనీకి ఉన్న మార్కెట్ షేర్ ని మనం ప్రాఫిటబిలిటీ ఒక మోట్ల ఏవియేషన్ ఇండస్ట్రీలో చూడడానికి లేదు. అండ్ లాస్ట్ 7 months నుంచి మీరు గమనిస్తూ వస్తే ఏవియేషన్ కంపెనీస్ రిలేటెడ్ గా ఓటీపీ అంటారు, ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్, అది ఇండిగో వాళ్ళకి డిక్లైన్ అవుతూనే ఉంది. వెరస్ టాటా గ్రూప్ ఎయిర్లైన్స్ కి అది ఇంప్రూవ్ అవుతూ ఉంది. సో ఇన్ రీసెంట్ టైమ్స్ టాటా గ్రూప్ కి సంబంధించిన ఎయిర్లైన్స్ బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తున్నాయి కంపేర్డ్ విత్ ఇండిగో. అండ్ ఆఫ్టర్ ఈ మర్జర్ ఇంకా వాళ్ళు మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ ఎగ్జిస్టింగ్ గా మార్కెట్ లో లిస్ట్ అయిన ఇండిగో అండ్ స్పైస్ జెట్ కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తారన్న ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్ లో బిల్డ్ అవుతున్నాయి. ఇలా ఎక్కువ ప్లేయర్స్ అండ్ ఇంటెన్స్ కాంపిటీషన్ ఉండడం కారణంగా ప్రైజెస్ అట్రాక్టివ్ గాను అండ్ మోర్ డిస్కౌంట్స్ కూడా ప్రజలకి దొరకడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఈ ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళు ఎలా మార్జిన్స్ ని కొనసాగిస్తారు అండ్ ఈ మర్జర్ తర్వాత ఇంక్రీజ్ అవుతున్న కాంపిటీషన్ ని ఎగ్జిస్టింగ్ గా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ఇండిగో స్పైస్ జెట్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారన్నది అప్కమింగ్ టైమ్స్ లో గమనించాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ టాటా గ్రూప్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎయిర్లైన్ బిజినెస్ లో కీ ఎయిర్లైన్ బిజినెస్ అయిన విస్తారాని అండ్ ఎయిర్ ఇండియాని బై మార్చ్ 2024 లోపు ఒకటి చేయనున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం గోల్డ్ ని రీక్లాసిఫై చేసి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండర్ లోకి తీసుకురావాలని ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ గోల్డ్ రిలేటెడ్ గా ఉంటున్న రూల్స్ ప్రకారం గోల్డ్ కొన్న 36 months తర్వాత కానీ సెల్ చేస్తుంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి వస్తుంది. అలా వస్తున్న గెయిన్స్ పై 20% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కొన్న తర్వాత 36 months లోపే సెల్ చేస్తే అందులో ప్రాఫిట్ ని గెయిన్ చేస్తుంటే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి వస్తుంది. అది రెగ్యులర్ ఇన్కమ్ యాడ్ అయ్యి అక్కడ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం దానిపై ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 36 months కాదు, దాన్ని 24 months కి తీసుకొచ్చి లైక్ రియల్ ఎస్టేట్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కి ఎట్లాంటి అయితే ట్యాక్స్ విధిస్తున్నారు అలాంటి ట్యాక్స్ ని గోల్డ్ కూడా విధించాలని ఫ్రమ్ 36 months లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ కి తీసుకున్న డ్యూరేషన్ ని 24 months కి తీసుకురావాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తుందనేలా ప్రెసెంట్ మార్కెట్ లో స్పెక్యులేషన్ అయితే ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నో ఇది ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటా, ఇది ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి వస్తున్న అఫీషియల్ డేటా కాదు. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. జొమాటోలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్టర్ అయిన అలీబాబా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటున్న 13% వాటాలోంచి 3% దగ్గరగా వాటాని సెల్ చేస్తుండడం ఇవాళ నియర్లీ 76 lakh షేర్స్ దగ్గరగా జొమాటో రిలేటెడ్ గా బ్లాక్ డీల్ లో ట్రేడ్ అయ్యాయి. ఇలా వాళ్ళ దగ్గర ఉన్న 3% వాటాని సెల్ చేయడం కారణంగా నియర్లీ $193 million దగ్గరగా అలీబాబా వాళ్ళు ఫండ్స్ ని రేస్ చేస్తున్నట్లు. సో అవుట్ ఆఫ్ 13% 3% సెల్ చేశారు, ఇంకొక రిమైనింగ్ 10% సెల్ చేస్తారని ఒక అన్సర్టనిటీ ఉంటుందా. కానీ వన్స్ ఇంత పెద్ద మొత్తంలో వాటాని సెల్ చేశాక లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది 120 days. ప్రెసెంట్ మీన్స్ నియర్లీ 4 months వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ 10% వాటాని సెల్ చేయడానికి లేదు. ఇది అలీబాబా వాళ్ళు సెల్ చేసిన 3% వాటా. బట్ దీనికి ముందు ఒక పాయింట్ లో ఊబర్ వాళ్ళు 7.8%
7.8% వాటా భారీగా సెల్ చేశారు. అండ్ సెక్యూర్ క్యాపిటల్ కానీ టైగర్ గ్లోబల్ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉన్న సిగ్నిఫికెంట్ వాటాని జొమాటో రిలేటెడ్ గా సెల్ చేయడం కారణంగానే ఒక పాయింట్ లో ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. బట్ ఆ సెల్లర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాటాని క్లియర్ చేసుకుంటుండడం అండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న బిగ్ ప్లేయర్ అయిన అలీబాబా వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాటాలో సిగ్నిఫికెంట్ పోర్షన్ ని సెల్ చేస్తున్నసరికి ఇక ఈ నియర్ టర్మ్ ఒక బిగ్ ప్లేయర్ ఈ కంపెనీ రిలేటెడ్ గా సెల్ చేయడానికి పాసిబిలిటీ తక్కువ ఉంటుందని ఒక అన్సర్టనిటీ క్లియర్ అవుతూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ పాజిటివ్ గా ప్లే చేసింది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. నిన్న గ్లాండ్ ఫార్మా వాళ్ళ ప్రమోటర్స్ మీన్స్ చైనాకు సంబంధించిన ఫోజన్ ఫార్మా వాళ్ళు గ్లాండ్ ఫార్మా రిలేటెడ్ గా వాళ్ళకుంటున్న వాటాని సెల్ చేయాలని ప్రయత్నిస్తున్నారనేసరికి స్పెక్యులేషన్ లో స్టాక్ ప్రైస్ 7% పెరిగింది కదా. తర్వాత మార్కెట్ టైంలో ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయ్యాక కూడా డీల్ రిలేటెడ్ గా మా వరకు ఎటువంటి సమాచారం రాలేదనేలా గ్లాండ్ ఫార్మా వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ దాని తర్వాత వీళ్ళు ఇస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీ అయిన సెనెక్సీ గ్రూప్ ఇదొక CDMO ప్లేయర్. ఈ గ్రూప్ లో 100% వాటాని 120 మిలియన్ యూరోస్ కి కొంటుండేసరికి సో $120 మిలియన్ వీలైతే పెట్టి కొంటున్నారు. బట్ ఆ గ్రూప్ కొంటున్న డెట్ ఇదంతా యాడ్ చేసుకుంటే ఈ టోటల్ డీల్ 210 మిలియన్ యూరోస్ లో జరుగుతున్నట్టు. సో కొన్ని కొంటున్నారంటే వీళ్ళు కూడా చూసుకొని ఆ కంపెనీ ద్వారా బిజినెస్ వీళ్ళకి మంచిగా ఉంటుందనుకుంటేనే కదా వీళ్ళు కూడా బై చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నదంతా వీళ్ళు ఏ కంపెనీని అయితే ఏ గ్రూప్ నైతే కొనబోతున్నారు యూరోపియన్ ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీని ఆ కంపెనీకి సంబంధించి మార్జిన్స్ తక్కువగా ఉన్నాయి. క్యాలెండర్ ఇయర్ 21 లో 13% మార్జిన్ అండి. ఈవెన్ ఈ క్యాలెండర్ ఇయర్ 2022 ఫస్ట్ హాఫ్ లో చూసిన 19% ఉన్నాయి. సో యూజువల్ గా గ్లాండ్ ఫార్మా వాళ్ళకి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా లో మార్జిన్ బిజినెస్ ని తీసుకొచ్చి వీళ్ళ కంపెనీలోకి యాడ్ చేసుకుంటే ఇంకా ఫర్దర్ గా మార్జిన్స్ గ్లాండ్ ఫార్మాలో ఇన్ షార్ట్ టర్మ్ డ్రాప్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి స్టాక్ ప్రైస్ లో ఇవాళ మనం సెల్లింగ్ ప్రెషర్ ని చూసాం. బట్ దీనికి మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అవుతూ ఎస్ ఇన్ నియర్ టర్మ్ మార్జిన్స్ ఫాలో అవుతాయి కానీ మేము మార్జిన్స్ ని ఈ సెనెక్సీ గ్రూప్ కి పెంచుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్న ప్రెసెంట్ రన్ అవుతున్న మెట్రిక్స్ కంటే ఆ కంపెనీని ఇంకా బెటర్ గా రన్ చేయొచ్చు. అలా చేస్తున్నట్లయితే మార్జిన్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఆ మార్జిన్ ఇష్యూని కూడా మేము క్లియర్ చేసి బెటర్ గ్రోత్ అక్కడ తీసుకురావాలనుకుంటున్నాం స్టేట్మెంట్స్ కూడా చేశారు. కానీ అది ఇవాళ మార్కెట్ పట్టించుకోలేదు. నెక్స్ట్ ఐనాక్స్ GFL గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. లైక్ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ, ఐనాక్స్ విండ్ ఎనర్జీ అండ్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ ఇవన్నీ కూడా ఈ గ్రూప్ అండర్ లోకి వస్తాయి. మనకు తెలుసు ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో IPOకి వస్తున్నప్పుడు నియర్లీ 740 crore దగ్గరగా మనీని రైజ్ చేశారు. అందులో హాఫ్ మనీ ఐనాక్స్ గ్రీన్ కే వెళ్తుంది, IPO కంపెనీకే వెళ్తుంది. ఇంకొక హాఫ్ మనీ ఐనాక్స్ విండ్ కి వెళ్తుంది కదా. అలా వాళ్ళకి వెళ్ళిన మనీలో నుంచి ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ అండ్ ఐనాక్స్ విండ్ వాళ్ళు కూడా వాళ్ళ డెట్ ని తగ్గించుకున్నారు. ఐనాక్స్ గ్రీన్ వాళ్ళు నియర్లీ 250 crore దగ్గరగా వాళ్ళ అప్పులను తగ్గించుకుంటుంటే ఐనాక్స్ విండ్ వాళ్ళు నియర్లీ 160 crores దగ్గరగా వాళ్ళ అప్పులను తగ్గించుకుంటూ ఉండడం. ఆఫ్టర్ ఈ అప్డేట్స్ స్టాక్స్ లో ఇలాంటి మూవ్ మనకి కనిపించింది. ఆ IPO ద్వారా రైజ్ చేసిన మనీతో ఈ కంపెనీస్ కి సంబంధించిన అప్పుల్ని తగ్గించుకుంటున్నారని వీళ్ళు డేటాని అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్స్ ఇవాళ ఇలా పాజిటివ్ గా మూవ్ అయ్యాయి. నెక్స్ట్ IRFC గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా అప్ సైడ్ కి సిగ్నిఫికెంట్ గా మూవ్ అయిన రైల్వే స్టాక్స్ లో IRFC ఒకటి. ఇవాళ స్టాక్ లో 7% దగ్గరగా కరెక్షన్ కనిపించింది. దీని బ్యాక్ ఫండమెంటల్ గా లైక్ కంపెనీ దగ్గర నుంచే ఇంపార్టెంట్ అప్డేట్ లేదు. రీసెంట్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా వచ్చిన భారీ ర్యాలీ తర్వాత ఒక బిగ్ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది అనుకోవచ్చు. ఇవాళ బిగ్ బ్లాక్స్ నియర్లీ 60 lakh షేర్స్ దగ్గరగా 35 రూపీస్ యావరేజ్ ప్రైస్ లో మార్కెట్ లో ట్రేడ్ అవుతుండడం. బిగ్ ప్లేయర్స్ వాళ్ళ దగ్గర ఉంటున్న స్టాక్స్ రిలేటెడ్ గా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. సో ఏదైనా యూజువల్ గా ఒక స్టాక్ భారీగా ర్యాలీ అవుతున్నప్పుడు డెఫినెట్లీ ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఎగ్జిస్టింగ్ గా షేర్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళకి అది ఓవర్ వాల్యూడ్ లోకి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఫర్దర్ గా మూవ్ అవడం ఫండమెంటలీ యాప్ట్ కాదు అని వాళ్ళకి అనిపిస్తున్నప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ ఇవాళ లాస్ట్ 30 minutes లో మీరు గమనిస్తే MSCI రీబ్యాలెన్సింగ్ కారణంగా చాలా స్టాక్స్ లో చాలా ఎక్కువ మూవ్ మనకు కనిపించింది. పర్టికులర్ గా వరుణ్ బీవరేజెస్ యాక్చువల్లీ ఇలాంటి రీబ్యాలెన్సింగ్ ఉండబోతుందని మనకి చాలా డేస్ బ్యాక్ అప్డేట్ ఉంది. కానీ ఆ రీబ్యాలెన్సింగ్ ఎఫెక్టివ్ డేట్ 30 November. యూజువల్ గా MSCI రిలేటెడ్ గా MSCI స్టాండర్డ్ ఇండియా ఇండెక్స్ ఉంటుంది, MSCI స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఉంటుంది. MSCI స్టాండర్డ్ ఇండియా ఇండెక్స్ రిలేటెడ్ గా ఏ స్టాక్ ని డిలీట్ చేయలేదు కానీ 6 స్టాక్స్ ని యాడ్ చేశారు. అలా యాడ్ చేసిన అన్ని స్టాక్స్ లో ఎక్కువగా ఇవాళ మూవ్ అయిన స్టాక్ వరుణ్ బీవరేజెస్. ఇవాళ లాస్ట్ 30 minutes లో నియర్లీ 12% దగ్గరగా లాస్ట్ 30 minutes లోనే మూవ్ అయింది. అండ్ వరుణ్ బీవరేజెస్ ఇండియన్ హోటల్స్ కాకుండా TVS మోటార్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ABB కూడా MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ లోకి యాడ్ అయ్యాయి. స్టాండర్డ్ ఇండెక్స్ లో 6 స్టాక్స్ యాడ్ అయ్యాయి, ఎటువంటి డిలీషన్ కూడా లేదు. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోకి యాడ్ అయిన స్టాక్స్ ఇవి. చాలా వరకు స్టాక్స్ నియర్లీ 40 above దగ్గరగా స్టాక్స్ యాడ్ అవుతుంటే అబౌవ్ 10 దగ్గరగా స్టాక్స్ ని డిలీట్ చేశారు. ఎంటైర్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో జరిగిన రీబ్యాలెన్సింగ్ ఒక స్టాక్స్ లిస్ట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ IDFC వాళ్ళకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వాళ్ళు కొనుక్కోవడానికి సెబీ వాళ్ళు అప్రూవల్ ఇస్తున్నట్లు IDFC వాళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేశారు. ఈ ప్రాసెస్ అంతా కూడా IDFC ఫస్ట్ బ్యాంక్ తో రివర్స్ మర్జర్ అవ్వడం కోసం చేస్తున్న ప్రాసెస్. వన్స్ ఈ IDFC మ్యూచువల్ ఫండ్ కుంటున్న కంట్రోల్ ని ట్రాన్స్ఫర్ చేసి ఫర్దర్ గా కొన్ని రెగ్యులేటరీ ప్రొసీడింగ్స్ ని కంప్లీట్ చేశాక IDFC ఫస్ట్ బ్యాంక్ తో రివర్స్ మర్జర్ చేయాలని IDFC వాళ్ళు భావిస్తున్నట్లు చాలా టైం బ్యాక్ కూడా ఎక్స్చేంజెస్ కి అప్డేట్
అప్డేట్ ఉంది. నెక్స్ట్ రైస్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా విధించిన బ్యాన్ ని లిఫ్ట్ చేస్తూ ఉండేసరికి ఇవాళ రైస్ స్టాక్స్ లో ఓపెనింగ్ నుంచి కూడా మంచి మూవ్ మనకు కనిపించింది. నెక్స్ట్ ఎన్డీటీవీ యొక్క ప్రమోటర్ కంపెనీ అయిన ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్స్ రిలేటెడ్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న ప్రణవ్ రాయ్ అండ్ రాధికా రాయ్ వాళ్ళ పొజిషన్స్ కి రిజిగ్నేషన్ ఇస్తున్నట్లు అప్డేట్ చేశారు. ప్రమోటర్ గ్రూప్ కంపెనీకి ఎన్డీటీవీ ప్రమోటర్ గ్రూప్ కంపెనీకి రిజిగ్నేషన్ ఇస్తున్నట్లు అప్డేట్ చేశారు. కానీ వాళ్ళ దగ్గర స్టిల్ ఇంకా 32% వాటా ఎన్డీటీవీ రిలేటెడ్ గా ఉంటున్నట్టే అండ్ స్టిల్ వాళ్ళు ఇంకా ఎన్డీటీవీ రిలేటెడ్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గానే కొనసాగుతున్నారు. నెక్స్ట్ BS6 స్కామ్ రిలేటెడ్ గా అశోక్ లీలాండ్ వాళ్ళని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారని మీకు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అశోక్ లీలాండ్ అండర్ ఈడీ స్కానర్ అనేలా డేటా కనిపిస్తూ ఉంటుంది. దీని రిలేటెడ్ గా అశోక్ లీలాండ్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ 2017 లో సుప్రీం కోర్టు వాళ్ళు కేవలం BS4 వెహికల్స్ మాత్రమే మార్కెట్ లో సెల్ చేయాలంటున్న సందర్భంలో BS3 వెహికల్స్ ని కూడా డిస్కౌంట్ లో మార్కెట్ లో సెల్ చేశారు. దీని కారణంగా అశోక్ లీలాండ్ వాళ్ళని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారని అప్డేట్స్ కనిపించాయి. కానీ దీనికి అశోక్ లీలాండ్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఒక 2 కంపెనీస్ అశోక్ లీలాండ్ వాళ్ళ దగ్గర నుంచి వెహికల్స్ ని BS3 వెహికల్స్ ని స్క్రాప్ గా కొనుక్కొని వాళ్ళు డిస్కౌంట్స్ పెట్టి ఈ వెహికల్స్ ని సెల్ చేశారు. కానీ అది నియర్లీ 38.6 crore దగ్గరగా జరిగిన సేల్ అంటున్నారు. సో అలా స్క్రాప్ అనుకొని తీసుకున్న కంపెనీ సెల్ చేశాయి. కానీ అశోక్ లీలాండ్ వాళ్ళు డైరెక్ట్ గా BS3 వెహికల్స్ ని సుప్రీం కోర్టు వాళ్ళ ఆర్డర్ తర్వాత సెల్ చేయలేదనేలా అప్డేట్ అయితే చేశారు. దీనికి కావాల్సిన ప్రాపర్ డాక్యుమెంట్స్ ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి అశోక్ లీలాండ్ వాళ్ళు అందించారని కూడా క్లారిఫై చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇక్కడ నుంచి ఫర్దర్ గా డౌన్ అవుతుంటే 18,680 అండ్ అక్కడ నుంచి ఫర్దర్ గా డౌన్ అయితే ఇవాళ తీసుకున్న సపోర్ట్ దగ్గరే 18,620 దగ్గర ఫర్దర్ సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా టాప్ సైడ్ 18,860 ని రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 43,130 అండ్ నెక్స్ట్ ఇవాళ తీసుకున్న సపోర్ట్ 42,890 ఇక్కడ నుంచి టాప్ సైడ్ 43,370. అండ్ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా ఇక్కడ నుంచి ఇమీడియట్ గా మనకి 18,500 ఇమీడియట్ ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే ఎవాల్వ్ అవుతూ ఉంది. వెరీ సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవుతుంది. సో ఇమీడియట్ గా 18,500 ఇఫ్ అది బ్రేక్ అయితే 18,300 నియర్ సపోర్ట్స్ గాను అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 18,800 ఇమీడియట్ రెసిస్టెన్స్. ఇఫ్ అది 1 or 2 days సస్టైన్ అవుతుంటేనే నెక్స్ట్ 19,000 ని మనం రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. సో ఇన్ ద షార్ట్ రేంజ్ 18,500 to 18,800 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇప్పుడు 18,800 కి దగ్గరగా ఉన్నాం కాబట్టి 18,800 అబోవ్ 1 day కూడా కాదు, మోస్ట్లీ రీసెంట్ డేస్ లో గమనిస్తున్నంత వరకు 2 days సస్టైన్ అవుతుంటేనే అన్వైండింగ్ కనిపిస్తుంది. కాబట్టి 18,800 అబోవ్ 2 ట్రేడింగ్ సెషన్స్ క్లోజ్ అవుతుంటే 19,000 నెక్స్ట్ బిగ్ రెసిస్టెన్స్ గా యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా కనిపిస్తుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.